అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యాక ముందుగా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తానన్నమాట. ఈలోగా నా పని అయ్యేలోపు వాషింగ్ మిషన్ అయిపోతుంది. మా వాషింగ్ మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ని. బట్ ఏంటి ఓ టిన్నుతో వాటర్ వంపుతున్నా అని చూస్తున్నారా? ఇవి వాటర్ ప్యూరిఫైయర్కి వేస్ట్ వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అనమాట. మేము వాషింగ్ మిషన్లో పోసేస్తుంటాం. ప్యూరిఫైయర్కి 1 లీటర్ రావాలి అంటే 2 లీటర్ వేస్ట్ వాటర్ పోతూనే ఉంటుంది. ఆ వాటర్ వేస్ట్గా పోకుండా ఇలా టిన్నుల్లో పట్టి బట్టలు వేసేటప్పుడు వాషింగ్ మిషన్కి వేసేస్తా అనమాట. మాకు ఇక్కడ వాటర్కి కూడా బిల్ వేస్తారండి. లీటర్కి 15 పైసా ఆర్ 17 పైసా తీసుకుంటారు. ఒక్కొక్క ఇంటికి ఒక్కో రేటు ఉంటుందన్నమాట. మన ఇంటికి వచ్చే వాటర్కి కూడా మీటర్ పెడతారు. ఆ మీటర్ బట్టి ఎన్ని లీటర్లు యూజ్ చేసామో దానికి బిల్ వేస్తారు. సో అందుకని ఇలా వేస్ట్గా వచ్చే వాటర్ని ఊరికే సింక్లో వదిలేక ఇలా బట్టలకి వాష్ చేయడానికి వాడుతూ ఉంటాము. ఇప్పుడైతే టీ పెడదామని మొత్తం ఒకసారి వైప్ చేసేసి స్టవ్ మీద పాలు పెట్టుకున్నాయి, టీ పెడుతున్నాను. ఈ టీ మరిగేలోపు మొత్తం నేను ఇల్లంతా ఒకసారి ఊడ్చేసి బయట కూడా ముగ్గది పెట్టేసుకున్నాను. మా బాబు హస్బెండ్ అయితే ఇంకా లేవలేదండి. నేను ఒక్కదాన్ని లేచా. ఈలోగా వాళ్ళు లేచేలోపు ఈ పనులు చేస్తూ ఉన్నా అనమాట. డైలీ ఇల్లు ఊడ్చడం, ముగ్గు పెట్టుకోవడం ఇలాంటివన్నీ డైలీ కంటిన్యూగా అయ్యే పనులే కదా. నాకు అలాగే గోడలు తుడుచుకోవడం కూడా ఒక కంటిన్యూగా పని అయిపోయింది. నేను చెరుపుతూ ఉంటాను, మా బాబు గీస్తూ ఉంటాడు. ఈలోగా మా హస్బెండ్ కూడా లేచారు. ఇద్దరం కలిసి టీ తాగుతున్నాం. మా హస్బెండ్ టీ తాగట్లేదని చెప్పాను కదా, అప్పుడప్పుడు వీకెండ్లో ఉండేటప్పుడు నాతో కంపెనీ కోసం తాగుతారు. ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని టైం స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది కదా. మా ఇద్దరికి దొరికే టైం చాలా తక్కువ. దాన్ని ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. బాబు పడుకొని లేస్తే ఇంకా వాళ్ళ డాడీతోనే ఆడుతూ ఉంటాడు. ఇంకా మేము మాట్లాడే అంత ఛాన్స్ కూడా మాకు ఇవ్వడు. ఇంకా టిఫిన్ కోసం అని కొబ్బరి చట్నీ చేస్తున్నాను. కొబ్బరి ముక్కలు వేయించేసి చట్నీ పట్టి దాన్ని తాలింపు వేసేస్తున్నాను అనమాట. సో ఈరోజు మా టిఫిన్ అయితే ఇడ్లీ. మా ఇద్దరికి ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాము. బాబు తినేసాడు ఆల్రెడీ. టిఫిన్ తినేసాక బట్టలు ఆరేద్దామని పైకి వెళ్ళాము. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. నా బట్టలు ఆరుతాయో లేదని కూడా నాకు చాలా డౌట్గా ఉంది. అయినా కూడా తప్పక వేయాల్సి వచ్చింది. బట్ కాసేపటికి ఎండ వచ్చిందిలేండి. ఇంట్లో నుండి బయటికి వస్తే బాబుకి నాకు తప్పకుండా స్వెటర్ ఉండాల్సిందే, లేకపోతే జలుబు దగ్గు ఊరికే వచ్చేస్తాయి మా ఇద్దరికి. అందుకే గుమ్మం దాటి బయటకు వస్తే చాలు స్వెటర్లు వేసుకొనే వస్తాము. మా పై ఫ్లోర్ ఖాళీగా ఉంది, అందుకే మొత్తం నా బట్టలే వేసేసాను. ఇప్పుడు ఆ ఫ్లోర్లోకి ఎవరైనా రెంట్కి వస్తే మాత్రం నేను ఇప్పుడు సగమే వేసుకోవాల్సి వస్తుంది బట్టలు. వాళ్ళు మళ్ళీ నాకు కాంపిటీషన్గా దిగుతారేమో. బట్టలన్నీ ఆరేసేసి క్లిప్పులు పెట్టేసి వచ్చేసాను కిందికి. ఇంక ఇప్పుడు మార్నింగ్ నుండి టిఫిన్ వరకు అయిన గిన్నెలన్నీ ఉంటాయి కదా, అవి క్లీన్ చేస్తున్నాను. నాకెప్పుడు సింక్ ఖాళీగా ఉండాలి, గిన్నెల స్టాండ్ నిండుగా ఉండాలి. ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడుగుతూనే ఉంటాను. సింక్లో గిన్నెలు ఉంటే నాకు ఎందుకో నచ్చదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. దీని తర్వాత ఇంకా వంట చేయాలి. వంట చేస్తున్నప్పుడు కూడా చాలా గిన్నెలు వచ్చి పడుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇన్ని గిన్నెలు ఆ సింక్లో ఉంటే తర్వాత వచ్చే గిన్నెలన్నీ ఎక్కడ పెట్టాలా అని క్వశ్చన్ వస్తుంది. అందుకే నేను ఎప్పటికప్పుడు గిన్నెలు క్లీన్ చేస్తూనే ఉంటాను, నీటిలో తడుస్తూనే ఉంటాను. నా చేతులు అలా నానుతూనే ఉంటాయి నీటిలో. ఇడ్లీ తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ ప్లేట్స్ కడిగేటప్పుడే చిరాకుగా ఉంటుంది. చాలాసేపు కడగాల్సి వస్తుంది కదా. ఇడ్లీ పెట్టేటప్పుడు మాత్రం నాకు చాలా గిన్నెలు వచ్చాయి అనిపిస్తుంది. దోశలు అయితే అంతే ఉండదు కదా. ఒక 3 ప్లేట్స్, ఒక పెనం, దోశలు వేసుకునే పెనం ఉంటుంది అంతే. వాటిని మధ్యాహ్నం లంచ్ తిన్నాక ఆ గిన్నెలతో పాటు కడుక్కోవచ్చు. ఇలా ఇడ్లీ పెట్టేటప్పుడే మొత్తం సింక్ నిండా గిన్నెలు అయిపోతాయి. మా హస్బెండ్ బాబు కూరగాయలు తీసుకురావడానికి బయటికి వెళ్ళారు. ఈలోగా నేను ధనియా పౌడరు, జీరా పౌడర్ కోసం ధనియాలు వేయించుతున్నాను అనమాట. పచ్చివి పౌడర్ చేసుకునే కన్నా ఇలా వేయించి పౌడర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, అంటే పురుగు పట్టకుండా ఉంటాయి. ఫస్ట్లో నేను బయటే కొనేదాన్ని, బట్ తర్వాత ఇంట్లోనే చేసుకుంటున్నా. ఇవైతే ఎక్కువ రోజులు ఇంట్లో నిలవ ఉంటాయి అన్నమాట. ఈలోగా వాళ్ళిద్దరు కూడా వచ్చేసారు. సో కూరగాయలు అయితే ఇవి తీసుకొచ్చారు. వాటన్నిటిని సపరేట్గా ఫ్రిడ్జ్లో సర్దేశాను అనమాట. లంచ్లోకి చిక్కుడుగాయలు వండుదామని చెప్పి కట్ చేయడానికని ఇక్కడ కూర్చున్నాము. మా ఇద్దరితో పాటు మా బాబు కూడా కట్ చేస్తున్నాడు, చూసారా. టీవీలో KGF సినిమా పెట్టారు మా హస్బెండ్. ఎన్నిసార్లు చూస్తారో తెలియదు, ఎంత చూసినా ఆయనకి బోర్ కొట్టదు.
కూర స్టవ్ మీద పెట్టేసి ఈలోగా ధనియాలు జీరా పౌడర్ కూడా చేసేసాను. వాటిని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు, బయటే చాలా రోజులు ఉంటాయి. అస్సలు పురుగంటే రాదు, ఎన్ని నెలలైనా బయట ఉంటుంది. ఇవి చేస్తున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని గుర్తొచ్చింది. ఇంకెందుకు, ఎలాగో మిక్సీ తీసా కదా అని చెప్పి అది కూడా చేసేద్దామని అల్లం వెల్లుల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. చిన్న వెల్లుల్లిపాయలు అయితే కట్ చేయాల్సిన పని లేదు, కానీ ఇవి పెద్ద వెల్లుల్లిపాయలు కదా, అందుకనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని పేస్ట్ చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇప్పుడు. ఇవ్వండి రోజులో నేను చేసుకునే కొన్ని పనులు. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.